నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న రెయిన్బో ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో ఘటన జరిగింది. ప్రమాద విషయం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపాడు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా అగ్నికాహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలిని చేరుకుని మంటలు ఆర్పేసింది. నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై డీటెయిల్స్ మనకు పరమేష్ అందిస్తారు. పరమేష్, నల్గొండ జిల్లా పెదకాపర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు అయితే ట్రైన్ ప్రమాదం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ విజయవాడ 65 రహదారిపై ఏదైతే ట్రావెల్ సంబంధించినటువంటి బస్సులో ఒక్కసారిగా మంటలు రావడంతో అయితే అప్రమత్తమైనటువంటి డ్రైవర్ అలర్ట్ అయ్యి బస్సులో ఉన్నటువంటి 40 మంది ప్రయాణికులను కూడా కిందకి దిగడంతో అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్నటువంటి రెయిన్బో ట్రావెల్ బస్సులో పెదకాపర్తి వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. గమనించినటువంటి డ్రైవర్ అప్రమత్తం స్థితితో అయితే ప్రయాణికులు మొత్తం కూడా కిందికి దింపడం జరిగింది. క్షణాల్లోనే మంటలు మొత్తం కూడా బస్సుకు వ్యాపించడంతో అయితే దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులను కిందికి దింపినప్పటికీ కూడా దీంట్లో ప్రయాణించినటువంటి వాళ్ళ సామాగ్రి కావచ్చు, విలువైన వస్తువులు కూడా కాలిగూడైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వెంటనే అక్కడే ఉన్నటువంటి స్థానికులు స్పందించి ఇటు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వచ్చి వెంటనే మనకు సంబంధించినటువంటి అగ్నిశిలాలను కూడా ఆర్పివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక గంట సేపు అయితే ఈ 65వ జాతీయ రహదారి మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఈ ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ బస్సు ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కూడా జరగకపోవడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతోనే పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి అయితే ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిత్యం ఈ జాతీయ రహదారుల మీద ప్రయాణించేటటువంటి బస్సులకు యాక్సిడెంట్లు కావచ్చు, ఏదైతే అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తున్నటువంటి పరిస్థితులలో ఇటు దీనికి సంబంధించినటువంటి ట్రావెల్ బస్సులకు కూడా ఎప్పటికప్పుడు కూడా ఆర్టీఏ వాళ్ళు కూడా చెకింగ్ చేయాలి. దీంట్లో సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా పరీక్షించాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఇటు ట్రావెల్ బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడికక్కడ కూడా ఒక 2-3 రోజులు అడవిడి చేసి వదిలేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైనా ప్రమాదాలు జరిగితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి చేసేటటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అయితే విఫలమవుతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఏదైతే బస్సు ప్రమాదాల నివారణకైతే చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ పరమేష్.